జీవన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ పథకాల జోలికి వద్దాం, ఆ పథకాల గురించి మాట్లాడదాం. ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఒకసారి నేను ప్రసాద్ దగ్గరికి వచ్చే ముందు ఒక్క నిమిషం. ప్రసాద్, ఆర్మూర్లో అభివృద్ధి చెందింది జీవన్ రెడ్డి గూండాలు, జీవన్ రెడ్డి మనుషులునా ప్రజల? ఇప్పుడు గుండాలుంటే చట్టం ఉంది, ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి, స్థానిక కోర్టులు ఉన్నాయి, జిల్లా కోర్టులు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. ఒకవేళ పోలీస్ అధికారులు మా మాట విని కేసులు బుక్ చేయకపోతే, రౌడీజం చేస్తే, గుండాయిజం చేస్తే, 2014 నుంచి 18 దాకా గుండాయిజం చేస్తే 18లో మళ్ళీ నాకు తిరిగి ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? ఒకవేళ మేమే హత్యలు చేస్తుంటే మా పేర్లు ఎక్కడ ఎఫ్ఐఆర్లు ఉండాలి కదా. ఈ మాట్లాడే ఎవరైతే ఉన్నారో, మాట్లాడే మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆ చీటర్స్, ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫేక్ మనిషి మా ఊరోడు ఉన్నాడుగా, ఎర్రచందనం స్మగ్లర్, ఈజ్ అ స్మగ్లర్, అంతకుడు ఎవరు? మా నిన్న మొన్న మీ టీవీ ఇంటర్వ్యూ కాదు, పేరు కూడా చెప్పడం వేస్ట్. ఆర్ఆర్ ఫౌండేషన్ కాదు, రౌడీ రాకేష్ రెడ్డి అని ఒకడు వచ్చిండు కొత్తగా గెలిచి, ప్రస్తుత ఎమ్మెల్యే అని మీరు చీటర్ అని అంటున్నారు. 100% కాదు, చీటర్. ఎందుకు అన్నారు అవన్నీ తెలుసుకుందాం. 420 కేసు ఉంది, 420 కేసు ఉంది, చాలా కేసులు ఉన్నాయి. ఇవన్నీ చెప్తా. ఇది అమ్మకాల విషయంలో ఉన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.